తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ అనేది ఉన్నదా? ఏం చేస్తూ ఉంటే ఇంత అరాచకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఊర్ల మీద పడి భయభ్రాంతులు చేస్తుంటే, డబ్బుల సంచులతోటి అడ్డంగా దొరుకుతుంటే కూడా చర్యలు తీసుకోకుండా మరి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా అని మేము ప్రశ్నించడానికి ఈరోజు తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ డెలిగేషన్ వచ్చి ఎలక్షన్ కమిషన్కు ఇవ్వడం జరిగింది ఒక కంప్లైంట్. వారు కూడా మేము చర్యలు తీసుకుంటాం అంటున్నారు, కానీ ఏ ఒక్కరిపై కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. గత పంచాయతీ ఎన్నికల్లో కంప్లైంట్ ఇచ్చాం, మొన్న ఇచ్చాం, నిన్న ఇచ్చాం, ఇవాళ ఇచ్చాం, మంత్రులు ఆడియోలు ఇచ్చాం, ఎట్లా ప్రలోభ పెడుతున్నారో వీడియోలు ఇచ్చాము, ఫోటోలు ఇచ్చాము, కానీ ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ ఇకనైనా మీరు వెంటనే వీటిపై మేము ఇచ్చిన కంప్లైంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగితే వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నారు, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం అనుకుంటుంది మేము అడ్డదారిలో గెలుస్తాము, మేము అడ్డదారిలో ఏదైనా చేస్తాము, ఎవరినైనా భయపెడతాము, ఎవరినైనా కిడ్నాప్ చేస్తామని ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నది. ఇది చెల్లదు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 అబద్ధాలు మీరు అది చేస్తున్నారు కాబట్టి మీ అబద్ధాలను ప్రజలు చిత్తుగా మిమ్మల్ని ఓడించడానికి తయారయ్యారు. అన్ని గ్రామ మున్సిపాలిటీలలో ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఎన్ని డబ్బులు పంపిణీ చేసినా, మీరు ఎంత మద్యం పంపిణీ చేసినా బీఆర్ఎస్ పార్టీకి గొప్ప ఆదరణ వస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలపై మీ యొక్క ఆలోచన విధానం, ఇచ్చే హామీలు అమలుపరిచే విధంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లాలో అధికారులను భయపెట్టడం, అలాగే రామాయణపేటలో స్వయాన మైనంపల్లి గారు అధికారులను భయపెట్టడం, ఈరోజు సంగారెడ్డిలో స్వయాన జగ్గారెడ్డి గారు అధికారులను, పోలీసులను భయపెడుతూ దగ్గరుండి డబ్బులు పంపిణీ చేసే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.